టీడీపీ జనసేన పొత్తు సీట్ల ప్రకటనపై వైసీపీ మంత్రులు సెటైర్లు వేశారు. వాళ్ళు అమిత్ షాని కలిసినా అమితాబ్ని కలిసినా తమకు సంబంధం లేదన్నారు బొత్స. ఎలక్షన్ వరకు అలా కలుస్తూనే ఉంటారన్నారు. జనసేనకు 24 సీట్లంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత ఎలివేషన్ ఉందో అర్థమవుతోందని విమర్శించారు బొత్స. రాజకీయాలు అన్నప్పుడు రాజకీయ పడినప్పుడు దానికి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండాను ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమైనా చేయాలి. మా ప్రభుత్వం చెప్పింది, మా నాయకుడు చెప్పాడు ఎజెండా ఏమని, గత సంవత్సరం చేసిన కార్యక్రమాలు చూసి అవి మీరు ఆశీర్వదిస్తే నాకు ఓటు ఇవ్వండి, నన్ను గెలిపించండి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఓటేయమంటారా? గత చేసిన దగాన్ని చూసి ఓటేయమంటారా? లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఓటేయమంటారా? దోపిడీని చూసి ఓటేయమంటారా? లేదా జన్మముఖి కంపెనీని చూసి ఓటేయమంటారా? దేన్ని చూసి ఓటేయమంటారు? సో కాబట్టి అవి అయితే 24 సీట్ల గురించి అంటారా? అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడితో పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. రాజకీయాలు అన్నప్పుడు